పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ యాత్ర కొనసాగించొచ్చన్న బస్సు యాత్రకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇవాల్టి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు గులాబీ బాస్. ప్రతి నియోజకవర్గంలో ఉదయం పొలాల్లో పర్యటించి అనంతరం రైతులతో సమావేశం కానున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు. రైట్, మొత్తంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి నేటి నుంచి 17 రోజుల పాటు జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాలను కవర్ చేసేలాగా ఈ యాత్ర ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పొలాలను పరిశీలించనున్నారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. విజయ్, మొత్తానికి టిఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 రాష్ట్రాలు నేను 2 దఫాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను అన్నట్టుగా ఆయన అయినా సరే పార్టీ పూర్తిగా ఓటు పాలన. కానీ ఈసారి అయినా సరే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు దూరం ఉన్నటువంటి కేసీఆర్ అనే రుద్రపోయిందో అదంతా చెరిగిపోవాలి అనేటట్టుగా ఆయన ఒక యాత్రను అయితే మొత్తానికి ప్రారంభించినాడు. ఇక తెలంగాణ భవన్ లో నిన్న మంగళవారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో గులాబీ పెద్ద ఎత్తున పడినారు. సో నేటి నుంచి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నెల 10 వరకు, మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ఈ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాడు కేసీఆర్. దాదాపు 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగుతుందని, ఇక నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు కూడా డిమాండ్ వస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే సమయం తక్కువ ఉండడం, మరి అలాగే ఎండ వేడి దృష్ట్యా కూడా కొన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఇక మొత్తానికి బస్సు యాత్రకు అయితే ఎలాంటి ఆటంకాలు కూడా ఇప్పటికి ఈసీ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి పూర్తిగా అనుమతి కూడా వారు తీసుకున్న పరిస్థితి వచ్చింది. ఇక దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎక్కడెక్కడైతే ఆయన బీజేపీ బలంగా ఉన్న అభ్యర్థుల్లో నిలబెట్టారో అక్కడ బస్సు యాత్ర చేయకపోవడం పైన కూడా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ బస్సు యాత్ర ఎఫెక్ట్ మరి బీఆర్ఎస్ పార్టీకి ఎంత మేరకు కలిసి వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలకు ఈ బస్సు యాత్ర ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే దానిపైన అయితే రిజల్ట్ బట్టి తెలుస్తుంది. ఇక గడిచిన 10 ఏళ్ల పాటు తను చేసినటువంటి అభివృద్ధిని పూర్తిగా చెప్పే ప్రయత్నంగా ఈ బస్సు యాత్ర వెళ్తున్నారు. అలాగే రైతులతో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి సభలు ఏర్పాటు చేసి రైతులతో మమేకం అవుతూ రైతు సమస్యల పైన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం మరి అలాగే దీనిపైన చర్చలు కూడా రావాలి. కాళేశ్వరం పైన కూడా పూర్తి వివరాలు మరి అదే రైతులకు చెప్పాలంటూ బీజేపీ కాంగ్రెస్ నుంచి కూడా ఇటు దాదాపు కేసీఆర్ రెడ్డి విమర్శలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఏదేమైనా అధికార పార్టీ చేసినటువంటి ఇప్పుడు 100 రోజుల పాటు పరిపాలన దానిపైన పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చేసింది. రైతుల పట్ల పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇవన్నీ రైతుల దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఒక రైతు యాత్ర కేవలం అదంతా అన్నట్టుగా చెప్తున్నారు, కానీ ఇది రాజకీయ యాత్ర అని మాత్రం ఇక్కడ కూడా బీఆర్ఎస్ చెప్పుకోవడం లేదు. సో మరి గడిచినటువంటి 100 రోజుల పాలన గురించి పూర్తిగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. రైతు బంధు, 24 గంటల కరెంటు ఫ్రీ, అలా తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చిందని గతంలో మేము చేయగా ఇప్పుడు అది పోలేదు కాబట్టి పంటలు ఎడిపెట్టే పరిస్థితి కూడా వచ్చిందని, ఆయనకు నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా చూడవచ్చు. మరి ఇవన్నీ ఇప్పుడు ఈ యాత్ర రూపంలో చేసినటువంటి ప్రస్తావనలు కావచ్చు, ఆయన ప్రసంగాలు కావచ్చు, ఈ యాత్ర మహేందర్ రెడ్డి ప్రధానంగా ఇంకొక విషయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అయితే ఒక 5 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా బీజేపీకి వదిలేశారు. బీజేపీ గెలవాలనే ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ కూడా పనిచేస్తోంది అని డైరెక్ట్ గానే కామెంట్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఈ 17 రోజుల పర్యటనలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ చేయకుండా కేవలం 12 కవర్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చేసినటువంటి ఆరోపణలకు ఇది మళ్ళీ ప్రూఫ్ గా ఉంది, ఎందుకు కేవలం 12 మాత్రమే కవర్ చేస్తున్నారు, బీజేపీకి వదిలేస్తున్నారు కొన్ని నియోజకవర్గాలు అంటూ చెప్తున్నారు. ఎలా చూడాలి మహేందర్ ఈ వ్యాఖ్యల్ని?
మొత్తంగా కేవలం ఆయన ఈ నల్గొండ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు సాధించిందో ఆయా నియోజకవర్గాలపైన ఆయన దృష్టి సారించారు. మరోపక్క కేసీఆర్ ఏదైతే రూట్ మ్యాప్ ప్లాన్ చేశారో దానిపైన విమర్శలు అయితే వస్తున్న మాట వాస్తవం. ఎక్కడైతే బీజేపీ క్యాండిడేట్లు బలంగా ఉన్నారు, ఎక్కడైతే ఉందో అక్కడ బస్సు యాత్ర అక్కడ వెళ్ళకపోవడం పైన అయితే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు ఇస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అక్కడ బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ అక్కడ వెళ్ళడం లేదు అనేటట్టు విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఈ బస్సు యాత్ర ఎఫెక్ట్ అనేది దానిపైన అలాగే వాళ్ళ విమర్శలకు వారు సాగిస్తారా లేక తక్కువ సమయం ఉన్నందునే మా షెడ్యూల్ ఇలా ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి రెండు విధాల వైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ జతగట్టాయి, రెండు పార్టీలు కూడా పైన యుద్ధాలు చేసే కానీ లోపల ఒకటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ విమర్శింది. ఆ విమర్శలకు తగ్గట్టుగా ఇటు ఈ రూట్ మ్యాప్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కొంతమేర ఊదులిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, నిజంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మొదటికైతే బస్సు యాత్ర కాదు, మొత్తం ఈ యాత్ర పైన దాదాపు బీఆర్ఎస్ పార్టీ దింపుడు గల మాషని అనుకోవచ్చు. ఈ యాత్ర తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతాయి, పార్టీకి పునర్వైభవం తీసుకొస్తాయా లేక ఇప్పటికే పీకలోతు ఊళ్ళో కూలిపోయినటువంటి పార్టీని పైకి లేపుతుందా? మొత్తానికి ఈ బస్సు యాత్ర పైన పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ అనేది కూడా డిపెండ్ అయిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.